ఎన్నికలు అన్న తర్వాత ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి పార్టీకి ఎందుకు ఓటేయాలో కూడా చెప్పుకుంటారు దమ్మున్న వాళ్ళు. మనం చెప్పినట్టుగా మనం ఏం చేస్తామో చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మన జిల్లా మంత్రి గారు చెప్తున్నారు, బ్రహ్మాండంగా మేము ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేసినాం, ఇది మొన్న చేసినాం, ఇది నిన్న చేసినాం అని చెప్తున్నాం. మరి పక్క పార్టీ వాళ్ళేమో 10 సంవత్సరాలు అయితే మేము పండుకున్నాం ఏమనుకోకండి, కానీ ఇక చూసుకో ఇప్పుడు వెయ్యండి ఓటు ఇక చేస్తాం. ఏంటో ఇంత అమ్మాయికులు మనం పటాన్ చెరువులం. ఇందాకే అన్న చెప్పిండు భూపాల్ రెడ్డి అన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారని. ఇక ఇంకొక పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ మొన్నటిది లెక్క కాదంట, ఇప్పుడు ఓటేస్తే లెక్క అని చెప్తున్నారు. మీరు బాగా ఆలోచించి ఎవరికేస్తే మంచి జరుగుద్దో చెప్పాలి, మీరు ఓటేయాలి. మన ఓటర్ మహాశయులకు అందరికీ కూడా వివరంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మన ముఖ్యమంత్రి గారు నిన్న 3 గంటలకు టీవీలో మాట్లాడారు, ఎన్నికల గురించి చెప్పిండ్రు, మనం ఏం చేస్తున్నామో చెప్పిండ్రు, ఏమి చేసినామో చెప్పిండ్రు, రేపేం చేస్తామో కూడా చెప్పిండ్రు. అవునా కాదా? చేతులు ఎత్తండి. నిన్న ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నోళ్ళు. ఇంకా నా ఉపన్యాసం వద్దులే, వెళ్ళిపోతా. ఇంతమంది నిన్న విన్నారు అంటే ఖచ్చితంగా మీరు వింటారని తెలుసు. ఎందుకంటే 2-3 రోజుల నుండి సీఎం గారు మాట్లాడతారంటే ఏం మాట్లాడతారో, ఏం వరాలు ఇస్తారో, మన బతుకులు ఇంకేం బాగుపడతాయో ఇప్పటికే ఎన్నో చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏ ముఖ్యమంత్రికి అందరి ఆలోచనలు మన ముఖ్యమంత్రి గారికి అందుతున్నాయి. ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని పనులు మన ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తా అంటున్నారు, మొదలే పెట్టారు. గోదావరి నీళ్లు హైదరాబాద్ లో వచ్చి తాగుతాం, మన తెలంగాణలో సుక్కబడుతుందని అనుకున్నారు. ఎప్పుడన్నా చేసి చూపించిండు. కరెంటు గురించి ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో, వచ్చిందా కరెంట్ అంటే వచ్చింది, పోయిందా అంటే పోయింది. కానీ ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కానుంచి కరెంటు విషయంలో మనం ఎంత విజయాన్ని సాధించామో మీ అందరికీ తెలుసు. ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారిది, ఆ ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారిది. అందుకే మనం ఏమంటున్నామంటే ఇన్నాళ్ళు చేసిన ఆయన మీరు 60 ఏళ్ల నుంచి, ఇప్పుడు మా తెలంగాణ మాకు వచ్చింది, మాకు రాష్ట్రాన్ని కూడా ఇచ్చారు, పరిపాలించే అవకాశం కూడా ఇచ్చారు. ప్రజల్లారా గెలిపియండి, ఏం చేస్తామో చెప్తున్నాం, చెప్పింది చెప్పినట్టుగా జరగకపోతే మీ ముందుకే రాము అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. కనుక ఆలోచించి మొదటిసారి మనం ఓటు అడుగుతున్నాం. జీహెచ్ఎంసీని బాగు చేస్తాం, మీ మురికి వాడలు బాగు చేస్తాం, మీ మురికి కాలువలు బాగు చేస్తాం, మీకు మంచి నీళ్ళు ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అని మనం చెప్తున్నాం. చెప్పినవన్నీ దొరుకుతాయి, జరిగి తీరుతాయి. కానీ మీరు మాత్రం యాన్నాన్నో వింటున్నాం, చీరలు పంచుతున్నాడు ఒక దగ్గర, టిఫిన్ గిన్నెలు పంచుతున్నట్టు ఒక దగ్గర, డబ్బులు పంచుతున్నట్టు ఒక దగ్గర. ఇంకా వాళ్ళకు దిక్కు లేదు, మేము ఓడిపోతామని తెలిసిపోయాయి ఈ పనులు చేస్తున్నారు, ఈ దొంగ పనులు. కనుక మీరు వాటికి లొంగకుండా, వాటికి తలవంచకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి మన అభ్యర్థిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మజ్లిస్ మేము మిత్రపక్షాలం అయితే వాళ్ళు గ్యారంటీ కొని గెలిచే సీట్లు ఉండని ఉండే అయ్యప్ప ఇంకెక్కడైనా అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎంఐఎం టీఆర్ఎస్ వారు పొత్తులతో ఒక కూటమిగా ఏర్పడ్డారు.